బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రిజైన్ చేసి దేశం వదిలి పారిపోయారు. తను తన సిస్టర్ మిలిటరీ హెలికాప్టర్ ఎక్కి లండన్ పారిపోతున్నారంట. భారతదేశం ఎయిర్ రూట్ మీదుగా పారిపోతున్నారని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. అసలు అంత గతేంటి? ఈవిడ పారిపోవాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్ గా ఈవిడ ఒక డ్రెకోనియన్ రూల్, చాలా హార్ష్ రూల్ అన్నమాట. దానిలో రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ కంప్లీట్లీ రిగ్డ్ ఎలక్షన్స్ అని పేరు. ఇన్ఫాక్ట్ దానిలో 20-30% కూడా పార్టిసిపేట్ చేయలేదంట. అంతేకాదు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అపోజిషన్ పార్టీ ఈ ఎలక్షన్స్ ని కంప్లీట్ గా బాయ్కాట్ చేసింది. ఎవరిని పార్టిసిపేట్ చేయనిలా. దాంతో పాటు షేక్ హసీనా వన్ నేషన్ పార్టీ, తన పార్టీ ప్రతిదీ మొత్తం అన్నమాట. ప్రజలకు విసుగొచ్చింది. కంప్లీట్ గా ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్, అపోజిషన్ వాళ్ళని చంపేయటాలు అన్ని ఇన్ని కావు, ఎక్స్ట్రీమ్ కరప్షన్, వీటన్నిటి తోడు దేశంలో పేదరికం, ఇన్ఫ్లేషన్, ఫారెక్స్ రిజర్వ్ సరిగ్గా లేకపోవడం, డిప్లీట్ అయిపోతుండటం, ఓవరాల్ గా ఆర్థికంగా బాలేదు, సామాజికంగా బాలేదు, రాజకీయంగా కంప్లీట్ గా డిక్టేటర్షిప్ మోడల్ అన్నమాట. అంటే కంప్లీట్ గా ఈవిడ చెప్పిందే వేదం అయిపోయింది.